బెనిఫిట్ షోల అంశంలో మాట తప్పిన రేవంత్ రెడ్డి పవన్ కళ్యాణ్ సినిమాకు ధరల పెంపునకు ఆదేశాలు. అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలపై వెనక్కి తగ్గిన రేవంత్ రెడ్డి. ఆంధ్ర ప్రభుత్వంలో భాగస్వాములైన పవన్ కళ్యాణ్ కు లబ్ధి. చంద్రబాబు సూచనల మేరకే బెనిఫిట్ షోలకు అనుమతి. పుష్ప 2 సినిమా తొక్కిసలాట తర్వాత ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాట తప్పింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నటుడు పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు టికెట్ల ధరలు పెంచుకునేందుకు ఆగస్టు 2 వరకు అదనంగా ప్రదర్శనలకు అనుమతించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగస్వాములైనందుకే పవన్ కళ్యాణ్ కు లబ్ధి చేకూర్చేలా రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అమరావతి నుంచి వచ్చిన ఆదేశాల్ని తూచా తప్పకుండా పాటించి టికెట్ల ధరల్ని పెంచి అదనపు షోలకు అనుమతిచ్చారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. హరిహర వీరమల్లు కోసం ఆంధ్రకు చెందిన రేవంత్ రెడ్డి సన్నిహితుడు లాబీయింగ్ చేశారని తెలుస్తోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ వద్ద గతేడాది బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాల పాలయ్యారు. అప్పట్లో సినీ ఇండస్ట్రీపై రేవంత్ ప్రభుత్వం కన్నెర్రజేసింది. ఇక నుంచి తెలంగాణలో టికెట్ల ధరల పెంపు, బెనిఫిట్ షోలు, అదనపు షోలు ఉండవని శాసనసభ వేదికగా ప్రకటించింది. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ప్రభుత్వంలోని మంత్రులంతా తెలంగాణలో సినిమా ప్రదర్శనలు చట్ట ప్రకారమే అనుమతిస్తామని బీరాలు పలికారు. ఎవరైనా ఎక్కువ రేట్లకు టికెట్లు అమ్మినా, అదనపు షోలు వేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ ఎప్పట్లాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాట మార్చింది, మడమ తిప్పింది. పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్న పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాకు ప్రత్యేక సడలింపులిచ్చింది. జూలై 24 నుంచి ఆగస్టు 2 వరకు టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రత్యేక అనుమతులిచ్చింది. సుమారు టికెట్ ధరల్ని 700 రూపాయల వరకు పెంచుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే థియేటర్లలో టికెట్ రేట్లు భారీగా ఉండగా ఈ ప్రత్యేక అనుమతుల వల్ల ప్రేక్షకులు సినిమాకు అధికంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇప్పటికే అమల్లో ఉన్న ధరలకు అదనంగా మల్టీప్లెక్స్లలో 200 రూపాయలు, సింగిల్ స్క్రీన్ థియేటర్లో 150 వరకు పెంచుకోవటానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుమతించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 రోజుల ముందే ప్రత్యేక అనుమతులు ఇవ్వగా తెలంగాణ ప్రభుత్వం స్తబ్దుగా ఉండిపోయింది. గతంలో శాసనసభలో ఇచ్చిన మాటకు రేవంత్ రెడ్డి కట్టుబడి ఉంటారని అందరూ నమ్మారు. కానీ రేవంత్ రెడ్డి తన సహజ శైలిలో శాసనసభ గౌరవాన్ని మంటగలిపేలా పవన్ కళ్యాణ్ సినిమాకు ప్రత్యేక అనుమతులిచ్చారు. రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ నేత టికెట్ల ధరల పెంపులో చక్రం తిప్పారని సమాచారం. ఇప్పటికే చంద్రబాబు నాయుడు సహా అక్కడి ప్రభుత్వ పెద్దలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి టికెట్ల పెంపు అంశంలో పవన్ కళ్యాణ్ కు లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకోవడంపై ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. రేవంత్ రెడ్డి సన్నిహితుడైన ఆ నేత ఇండస్ట్రీకి చెందిన కొందరు వ్యక్తుల్ని తీసుకువెళ్లి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిశారు. టికెట్ల ధర పెంపునకు అనుమతి ఇవ్వాలని, అలాగే అదనపు షోలు వేసేలా విన్నవించారు. అక్కడి నుంచే ముఖ్యమంత్రికి ఫోన్ చేసిన ఆ నేత కోమటిరెడ్డిపై ఒత్తిడి తీసుకొచ్చారని తెలుస్తోంది. బెనిఫిట్ షోలపై గతంలో ప్రభుత్వం చేసిన ప్రకటనని పట్టించుకొని కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి పవన్ కళ్యాణ్ కోసం ధరల పెంపునకు జీవో జారీ చేశారు. పనిలో పనిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న తన గురువు ప్రాపకం కోసం పాకులాడుతున్నారన్న విషయం స్పష్టమైంది. సొంత పార్టీ నేతలు సైతం టికెట్ల ధరల పెంపుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎవరి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల్ని, పరువును రేవంత్ రెడ్డి తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ సహా ఇతర ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఎప్పటిలాగే రేవంత్ రెడ్డికి, ఆ ప్రభుత్వంలోని మంత్రులకు అసెంబ్లీ వేదికగా ఇచ్చిన మాటంటే గౌరవం లేదన్న విషయం అర్థమవుతోందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని తన గురువు విజయానికి సహకరించిన పవన్ కళ్యాణ్ కోసమే ధరల పెంపు నిర్ణయం తీసుకున్నారని తెలంగాణ వాదులు విమర్శిస్తున్నారు. విజయవాడ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని సోషల్ మీడియాలో సైతం ట్రోల్ అవుతున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు ఆయన ఇచ్చిన హామీలు గాని, చెప్పిన మాటలపైన కానీ నిలబడే మనస్తత్వం కాదు అని అంటున్నారు.